రీబిల్డింగ్ టైజ్. ప్రాగ్మాటిజం మీన్స్ లెస్ ఎమోషనల్గా అండ్ మోర్ ప్రాక్టికల్గా డీల్ చేయడం అండ్ డిప్లొమాటికలీ. అండ్ డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు అనే మీనింగ్ వస్తుంది, దౌత్యవేత్తలు. అండ్ నెక్స్ట్ కన్సిడరబుల్ అంటే గణనీయం అన్న మీనింగ్ వస్తుంది, గణనీయమైన. సో గణనీయం అన్న మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రీఫింగ్స్ అంటే సంక్షిప్తంగా, బ్రీఫింగ్స్ అంటే సంథింగ్. లెఫ్ట్ అవుట్ అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఒకదాన్ని కన్సిడర్ చేసి అప్పటి నుంచి మనం తీసేస్తే, అంటే ఇగ్నోరెన్స్ కానీ లేకపోతే పట్టించుకోకపోవడం అనే విషయాన్ని కానీ మనకి లెఫ్ట్ అవుట్ అనే మీనింగ్ వస్తుంది. ఎన్వాయిస్ అంటే ప్రతినిధి, ఒక కంట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడే వ్యక్తిని మనం ఎన్వాయ్గా మనం చెప్తాం. సాలిడారిటీ మీన్స్ మన దేశ కలిసి కూటమిగా పనిచేయడం. ఇప్పుడు 2 కంట్రీస్ ఉన్నాయంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీకి సపోర్ట్ చేయడం, దాని సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కానీ లేకపోతే దానికి ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ ఒకదాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని సాలిడారిటీ అంటామంట. యాడ్ గ్రామటికల్గా ఒక టూ స్టేట్మెంట్స్ అనేవి గతంలో జరిగి ఒక స్టేట్మెంట్ కన్నా ముందు ఇంకో స్టేట్మెంట్ జరిగితే ఆ ఫస్ట్ జరిగినటువంటి సెంటెన్స్ని మనము యాడ్ ఉపయోగించి చెప్పుకోవాలి. అడ్వర్సన్ అంటే మనకు నష్టాలు అని, కంటెంట్ అంటే ఫేస్ చేయడం. ఎవాక్యుయేషన్ అంటే దాని నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీని నుంచి ఎవాక్యుయేట్ చేయడం అని అంటే తరలించడం అని. ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ నుంచి మన దేశ ప్రజల్ని ఒక ఇన్సిడెంట్ జరిగేసి ఆ ఇన్సిడెంట్ నుంచి మన దేశ ప్రజల్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది కదా, దాంట్లో ఎవాక్యుయేట్ చేయడం అని. ఇన్ అడిషన్ అంటే తో పాటు. ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్ మధ్య జరిగేటటువంటి చర్చ అనమాట. బైలేటరల్ అంటేనేమో 2 కంట్రీస్ మధ్య జరిగేటటువంటి చర్చ. అండ్ హెటరిక్ అంటే స్కిల్ఫుల్గా కానీ లేకపోతే అందరినీ పర్సూ చేసే విధంగా కానీ యాక్సెప్టెన్స్ చేసే విధంగా కానీ ఒక రకమైనటువంటి స్పీచ్ని జనరేట్ చేస్తే దాన్ని హెటరిక్ స్పీచ్ అంటాం. రివైవ్ అంటే అప్పటి వరకు పనిలో లేనిది లేదా పని చేసి ఆగిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం, దాన్ని వర్క్లోకి తీసుకురాబోయే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం రివైవ్గా చెప్పొచ్చు. సో ఇది అనమాట మనకి. సో ఇలా మనం ఓన్లీ వర్డ్స్ చూస్తే సరిపోదు, మనం ఎంటైర్ డీటెయిల్ ఎడిటోరియల్ అనాలిసిస్ అని చూడాలి. ఎవ్రీ లైన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, SSC and UPSC, and this editorial for you, and thank you for watching.